మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. జీలకర్ర, వాము, సోంపు ఈ మూడింటిని కలిపి పరగడుపున తాగితే వెయిట్ తగ్గుతారు అని చాలా మంది చెప్తున్నారు. మనం ఫాలో అవుతున్నాం. ఎంతవరకు క్లారిటీ ఉందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఏ విధంగా తగ్గుతుంది, అది బాడీకి ఏ విధంగా హెల్ప్ఫుల్, ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నందిత గారు, డైటీషియన్ మరియు యోగా టీచర్. వారి మాటల్లో విందాం. మేడం నమస్తే. నమస్తే అండి. వీడియోస్ లో చూస్తున్నాం చాలా మంది, అందరూ కూడా మాక్సిమం ఒక 80% వరకు ఫాలో అవుతున్నారు జీలకర్ర, వాము, సోంపు. సో ప్రతి పర్సన్ కి చేంజ్ ఉంటుందా, అందరికీ పని చేస్తుందా, పని చేస్తే ఏ విధంగా పనిచేస్తుంది, ఎప్పుడు తాగాలి, ఎంత క్వాంటిటీ తాగాలి, ఇలా రకరకాల డౌట్స్ అయితే మా వ్యూయర్స్ కి ఉంటాయి మేడం. ఒక క్లారిటీకి వచ్చేద్దాం. ఏంటి అసలు ఎగ్జాక్ట్ గా? అంటే ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఎక్కువగా కాన్స్టిపేషన్ తో సఫర్ అయ్యే వాళ్ళు, అండ్ మెటబాలిజం అంటే తిన్నది అరగకుండా ఉండేవాళ్ళు, అండ్ తిన్న తర్వాత వెంటనే బ్లోటింగ్, ఆయాసం, ఉబ్బరం రావడం, ఇలాంటి వాళ్ళకి మంచిగా పనిచేస్తుందని చెప్పొచ్చు. సో ఉదయం లేచిన వెంటనే జీలకర్ర, సోంపు, వాము ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ డ్రై స్పైసెస్ అన్నమాట. సో అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మనకి రీసెంట్ గా మద్రాస్ ఐఐటి కూడా ఏంటంటే ఈ స్పైసెస్ మీద కొద్దిగా రీసెర్చ్ చేసింది. రీసెర్చ్ చేసి ఈ స్పైసెస్ మన డైలీ రొటీన్ లో యాడ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది కూడా మన దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే వస్తుంది అనమాట. సో బేసిక్ గా అకార్డింగ్ టు ఆయుర్వేద అయితే వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు అది వాడండి మంచిదని. కానీ బేసిక్ మోడర్న్ మెడిసిన్ లో అయితే అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అడుగుతారు కాబట్టి ఈ జీలకర్ర, వాము, సోంపు ఇవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉండే ఫైబర్, న్యూట్రియంట్స్ మన ఇంటెస్టైన్ ని నేచురల్ గా క్లెన్స్ చేస్తుంది అనమాట. నేచురల్ గా క్లెన్స్ చేసి బాడీలో ఉండే టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేయడానికి ప్రాసెస్ బాగా పనిచేస్తుంది. కాబట్టి పొద్దున్నే లేచి ఎవరైతే వెయిట్ లాస్ కోసం కానీ, ఫ్యాట్ లాస్ కోసం, లేకపోతే మెటబాలిజం అంటే మనం తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్ అబ్జర్ప్షన్ కరెక్ట్ గా ఉండడానికి, కాన్స్టిపేషన్ ని తగ్గించుకోవడానికి ద బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వెయిట్ లాస్ కి వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాము. సో ఎవరైతే వెయిట్ లాస్ తగ్గాలి అనుకుంటున్నారో, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో, ఉదయం లేచిన వెంటనే జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని తాగడం వలన మన బాడీలోనే టాక్సిన్స్ ఎలిమినేట్ అయ్యి ఫ్యాట్ అబ్జార్ప్షన్ లెవెల్స్, ఫ్యాట్ మెటబాలిజము ప్లస్ కార్బోహైడ్రేట్ మెటబాలిజము, మన బాడీలో మెటబాలిజం రేటు ఇంప్రూవ్ అవుతుంది. అలాంటప్పుడు మనం నేచురల్ గా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అది చూస్తాం కాబట్టి మెటబాలిజం కరెక్ట్గా ఉండడం వలన ఫ్యాట్ బర్నింగ్ అనేది బాగుంటుంది అనమాట. కాబట్టి వెయిట్ లాస్కి ఇలా తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది. బట్ రోజు మొత్తం కూడా ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడానికి ఉదయం అలా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే రాత్రి పడుకునే ముందు కూడా ఇన్సోమియా, ఆల్రెడీ మనం చెప్పిన ఇన్సోమియాతో సఫర్ అయ్యే వాళ్ళు కానీ, ప్లస్ నైట్ మనకి మెటబాలిజం బూస్ట్ అవుతుంది కాబట్టి ఆ మెటబాలిజం రేట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి జీలకర్ర, వాము, సోంపు ప్లస్ దాంతో కాలంటే ధనియాలు అంటాం కదా, అవి కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మరగ కాచుకొని ఒక గ్లాస్ వరకు తాగితే మనకు ఫ్యాట్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. నార్మల్ మెటబాలిజం రేట్ కూడా ఇంప్రూవ్ అయ్యి నిద్ర కూడా బాగా వచ్చి వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. కొంతమంది ఎంత తిన్నా వెయిట్ గెయిన్ అవ్వరు, కొంతమంది ఏం తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతారు. అది ఏంటంటే మన గట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన గట్ లో ఉండే మైక్రోబ్స్ ప్లే చేస్తాయి. ఒక్కొక్కరి గట్టు ఒక్కో విధంగా ఉంటుంది, ఒక్కొక్కరి గట్లో ఒక్కొక్క మైక్రోబ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫుడ్ నుంచి ఒక్కొక్క మైక్రోబ్ వస్తుంది, ఒక్క ఫుడ్ నుంచి ఒక పర్టికులర్ మైక్రోబ్ రాదు. అన్ని క్లబ్ చేసుకుంటేనే మన బాడీకి కావాల్సిన అన్ని ఇంపార్టెంట్ మైక్రోబ్స్ వస్తాయి అన్నమాట. అలా వస్తాయి కాబట్టి వీటిలో ఉండేది కూడా మైక్రోబ్ని ఇంప్రూవ్ చేస్తుంది. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఉదయం కూడా తీసుకోవచ్చు, టైం లేని వాళ్ళు నిద్రపోయే ముందు కూడా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం అయితే ఉదయం తీసుకోవడమే మంచిది. డేని మనము ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అనమాట యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా మేడం? అంటే లైక్ కొందరికి థైరాయిడ్ మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఎర్లీ అవర్స్ లో, కొందరు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, లేకపోతే షుగర్, బీపీ అలా డిఫరెంట్ పర్సన్స్, గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటారు. అలాంటి వారికి ఇది ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? గ్యాస్ట్రిక్ వాళ్ళకి ఎక్కువ ఏమీ ప్రాబ్లం ఉండదు. ఎసిడిటీ ఉన్న వాళ్ళు కొద్దిగా చెక్ చేసుకోవాలి. ఏదైనా ఒక్క ఇంగ్రీడియంట్ ట్రిగర్ చేసిందంటే ఆ ఇంగ్రీడియంట్ ని అవాయిడ్ చేయడం మంచిది. బేసిక్ గా అయితే కొద్దిగా ధనియాలు కొద్దిగా అవాయిడ్ చేయాలి ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు.
మిగతాదన్నీ తీసుకోవచ్చు. సోంపు కూడా కొద్దిగా అసిడిటీ ఉంటే మళ్ళీ బర్నింగ్ వస్తుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి ద బెస్ట్ రెసిపీ. డయాబెటీస్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మేము హెల్దీగా ఉన్నాం, మాకు ఎలాంటి బరువులు లేవు, లావు సన్నగా వాళ్ళని వారు కూడా తీసుకోవచ్చు హెల్దీగా. ఒక మంచి టీ లాగా ఒక హెల్దీ డ్రింక్ అనుకో, మామూలు కాఫీ టీ కన్నా ఇది ఇది తీసుకోవడం బెస్ట్ మంచిది. అంటారు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా అంటే ఒక డౌట్ ఉండేది అనమాట ఎలా తీసుకోవాలి ఏంటి అనేది, బట్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నమస్తే. థ్యాంక్ యూ అండి.